వెల్కమ్ టు మెగానా టీవీ పక్కా లోకల్ ఏపీ. కలియుగ వైకుంఠం తిరుమల క్షేత్రంలో ప్రముఖుల సందడి నెలకొంది. ఉదయం నైవేద్య విరామ సమయంలో పలువురు ప్రముఖులు శ్రీవారిని దర్శించుకున్నారు. తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఈవి వేణుగోపాల్, ప్రముఖ సినీ నిర్మాత బండ్ల గణేష్ వేరువేరుగా స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయ అర్చకులు వారికి ప్రత్యేక ఆశీర్వచనాలు అందించగా టీటీడీ అధికారులు స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. కృష్ణా జిల్లా పామరు నియోజకవర్గంలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. పమిడిముక్కల మండలం లంకపల్లి గ్రామంలో విద్యుత్ షాక్తో ముళ్లపూడి అనిత అనే ఇంటర్ విద్యార్థిని అక్కడికక్కడే మృతి చెందింది. నిన్న రాత్రి వీచిన ఈదురుగాలులకు విద్యుత్ వైర్లు తెగిపడ్డాయి. అయితే విద్యుత్ శాఖ సిబ్బంది నిర్లక్ష్యంగా సరఫరా పునరుద్ధరించడంతో మంచినీళ్ల కోసం కుళాయి వద్దకు వెళ్లిన అనితకు వైరు తగిలి ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటనతో స్థానికంగా తీవ్ర ఆగ్రహ వ్యక్తులు వ్యక్తమవుతున్నాయి. తిరుపతిలో టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు యాదవ్, కార్పొరేషన్ చైర్మన్ నరసింహ యాదవ్ కీలక వ్యాఖ్యలు చేశారు. మహానాడు 2026 సరికొత్త చరిత్ర సృష్టించిందని ఆయన కొనియాడారు. 2 రోజుల పాటు హైబ్రిడ్ విధానంలో జరిగిన ఈ మహాసభల్లో దేశ విదేశాల నుంచి వర్చువల్గా, ప్రత్యక్షంగా మొత్తం 24 లక్షల మంది భాగస్వాములయ్యారని, ఈ మహానాడులో 21 తీర్మానాలను ప్రవేశపెట్టామని, స్వర్గీయ ఎన్టీఆర్కు భారత్ రత్న ఇవ్వాలని డిమాండ్ చేశామన్నారు. రాబోయే ఎన్నికల్లో మహిళలకు 33% సీట్లు కేటాయిస్తామని పార్టీ ప్రకటించిందని ఆయన వెల్లడించారు. 875 చోట్ల క్లస్టర్లో మహానాడులు చేసుకునే దానిపైన ప్రశ్నార్థకంగా ఉంటే పూర్తి స్థాయిలో కూడా సుమారు 17 లక్షల మంది పైన పార్టీ కార్యకర్తలు, నాయకులు ఈ యొక్క క్లస్టర్ల మహానాడులో పాల్గొని విజయవంతం చేయడమే కాకుండా ఆ యొక్క తీర్మానాలు ఒకసారి చూస్తే ఈరోజు కేంద్ర ప్రభుత్వం మహిళా బిల్లుకి సంబంధించి కానీ, డీలిమిటేషన్ బిల్లుకి సంబంధించి కానీ మొన్న జరిగిన పార్లమెంటు దీంట్లో ఆమోదం పొందాల. తర్వాత జరుగుతున్న పరిణామాలు చూసి ఈరోజు మీ అందరికీ తెలుసు, మహానాడులో కూడా ఎన్టీ రామారావు గారు మహిళలకు అధిక ప్రాధాన్యత ఇవ్వడమే కాకుండా మహిళలకు ఆస్తిలో సమాన హక్కు కల్పించిన చరిత్ర ఒక తెలుగుదేశం పార్టీ ఎన్టీ రామారావు. ఈరోజు నారా లోకేష్ గారు వర్కింగ్ ప్రెసిడెంట్కి అయిన తర్వాత మహిళలకు సంబంధించి చూస్తే 33% పార్లమెంట్లో కానీ, అసెంబ్లీ సీట్లలో కానీ రేపు జరగబోయే సమావేశాల్లో కేంద్ర ప్రభుత్వం ఈ యొక్క మహిళా రిజర్వేషన్ తీసుకొని సక్సెస్ అయితే ఓకే, అలా కాకపోయినా కూడా భారతదేశ చరిత్రలోనే మహిళలకు తెలుగుదేశం పార్టీ రాబోయే ఎన్నికలలో కూడా 33% ఇచ్చే విధంగా కూడా మహానాడులో నిర్ణయం తీసుకోవడం జరిగింది. దాన్ని ప్రతిపాదించిన నారా లోకేష్ గారికి మహిళా లోకమంతా కూడా ఈరోజు ఆంధ్రప్రదేశ్లో కృతజ్ఞతలు తెలియజేయడం జరిగింది. ఈ విధంగా ఈరోజు అనేక కార్యక్రమాలు ఈరోజు మనం చూస్తూ ఉంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా వ్యవస్థలన్నింటినీ కూడా ఏ విధంగా ఆయన. ఏలూరు జిల్లా సౌరీపురంలో సంచలనం సృష్టించిన మల్లవల్లి విశాలి హత్య కేసును 3 టౌన్ పోలీసులు ఛేదించారు.
వివాహేతర సంబంధం నేపథ్యంలో అదే గ్రామానికి చెందిన దర్శన ఫ్రాన్సిస్ సౌరి అనే నిందితుడు విశాలిని పోలవరం కాలువగట్టు వద్ద హత్య చేసి ఖననం చేసినట్లు పోలీసులు గుర్తించారు. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి నిందితుడిని అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచారు. ఈ కేసు వివరాలను డీఎస్పీ శ్రావణ్ కుమార్ శుక్రవారం విలేకరుల సమావేశంలో వెల్లడించారు. కేసును వేగంగా ఛేదించిన 3 టౌన్ సిఐ కోటేశ్వరరావు, ఎస్ఐ రాంబాబులను జిల్లా ఎస్పీ ప్రతాప్ శివకిషోర్ అభినందించారు. అడు ఏలూరు 3 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి ఒట్లూరు గ్రామ పంచాయతీ సౌరిపురంలో ఉన్న ఒక మల్లవల్లి విశాలి అనే ఆవిడ తన పుట్టింటికి గుడివాడ వెళ్తున్నానని చెప్పి వెళ్తాం. కానీ భర్త ఫోన్ చేసి అక్కడికి వచ్చిన దానికి అనుకుంటే రాకపోయే తనకి 19వ తారీఖు రాత్రి 3 టౌన్ పోలీస్ స్టేషన్కి వచ్చి తన భార్య విశాలి గుడివాడ పుట్టింటికి వెళ్తున్నానని చెప్పి కనపడలేదని చెప్పి రిపోర్ట్ ఇవ్వడంతో కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. కేసులో దర్యాప్తులో భాగంగా ఆవిడ యొక్క ఫోన్ అప్పట్లో ఆన్లో ఉండటం, కొన్ని ఏరియాల్లో కనపడడంతో ఈ టీముని ఫామ్ చేయడం జరిగింది. ఈ టీము గుడివాడ, తిరుపతి, అదేవిధంగా ఏలూరు చుట్టుపక్కల ప్రాంతాల్లో కూడా ఈ అమ్మాయి కోసం అన్వేషించడం జరిగింది. అదేవిధంగా ఈ కాల్ డీటెయిల్స్ తీసుకోవడం జరిగింది. ఈ కాల్ డీటెయిల్స్లో భాగంగా అదే ఊరికి చెందినటువంటి ఈ యొక్క ఫ్రాన్సిస్ సౌరి అనే అతను తోటి కాంటాక్ట్ ఉండటం గమనించాం. ఎవరి ఫ్రాన్సిస్ సౌరి అని చూడగా ఇతను అదే గ్రామం చెంది పాల వ్యాపారం చేసుకుంటూ కొంత డబ్బు ఫైనాన్స్ వ్యాపారం చేస్తూ అక్కడ చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా డబ్బులు ఇచ్చడం, పాలు పోయటం ఇలాంటివి జరుగుతుందని తెలిసింది. తర్వాత అతని గురించి విచారించి చూస్తే అతను ఎప్పుడైతే మేము ఇతను మీద అనుమానంతో తిరుగుతూ అప్పటి నుంచి తప్పించుకుని తిరుగుతూ నిన్నటి రోజు వచ్చిన సమాచారం మేరగా అతన్ని పట్టుకొని జరిగింది. పట్టుకున్న తర్వాత నిన్నటి రోజున అతన్ని దర్యాప్తు చేయగా దర్యాప్తులో భాగంగా అనేక ఆసక్తికరమైన విషయాలు చెప్పాడు. తను ఈ అమ్మాయి విశాలికి గతంలో డబ్బులు అప్పించినట్టు, అదేవిధంగా అడపాదడప ఆమె డబ్బులు అడిగినప్పుడు ఇస్తూ పాలు పోస్తున్నప్పుడు ఆమెతోటి పరిచయం ఏర్పడినట్లు, ఆ పరిచయం నెమ్మదిగా వివాహేతర సంబంధం కింద ఏర్పడినట్టుగా చెప్పాడు. కడప జిల్లా ప్రొద్దుటూరులో కూటమి ప్రభుత్వంపై వైసీపీ మాజీ ఎమ్మెల్యే రాచమల్లి శివప్రసాద్ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆరోపించారు. ఇటీవల నిర్వహించిన మహానాడు సభల్లో కేవలం సొంత డబ్బా, జగన్ నామస్మరణ తప్ప పెన్షన్లు, ఫీజు రియంబర్స్మెంట్, ప్రజా సమస్యలపై ఎలాంటి చర్చ జరగలేదని విమర్శించారు. సంక్షేమ పథకాలకు వైఎస్ కుటుంబమే కేర్ ఆఫ్ అడ్రస్ అని, వాటిని కాపీ కొట్టడమే చంద్రబాబు నైజమని మండిపడ్డారు. నాయుడు గారు మహానాడును వేదికగా చేసుకొని ఈ రాష్ట్ర ప్రజలకు ఆయన చెప్పాల్సిన మాటలేంది, చెప్పిన మాటలేంది. ఈ రాష్ట్ర ప్రజలు నారా చంద్రబాబు నాయుడు గారు వైపు నుంచి ఆశిస్తా ఉండే మాటలు, ఎన్నికల కంటే ముందు మీరు ఇచ్చిన వాగ్దానాలు ఏ మేరకు నెరవేర్చినారు, సంక్షేమ పథకాలు మాకు అందిస్తామని మాతో ఓట్లు తీసుకున్నారు కదా, దాని ప్రతిఫలంగా మాకు చెప్పిన సంక్షేమ పథకాలను మాకు అందించినారా లేదా, ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తామని మీరు చెప్పినారు కదా, ఏ మేరకు అభివృద్ధి చేసినారు, లేకుంటే మీరు ప్రధానమైనటువంటి ఎన్నికలకు ముందు మీ ఆయుధం సంపద సృష్టి, నేను సంపద సృష్టిస్తాను, సంపద సృష్టించే విధానం తెలుగుదేశం పార్టీకి మాత్రమే తెలుసు, ఆ సంపద సృష్టించి ఆ సంపదను పేద ప్రజలకు నేను పంచుతాను అని ప్రధానమైన ఆయుధంగా ఎన్నికలకు ముందు ఆయన చెప్పినది. రాష్ట్ర ప్రజలు ఈ మహానాడు వేదికగా ఏం ఆశిస్తారంటే, ఏ సంక్షేమ పథకాలు మాకు అందించినావయ్యా, ఏ అభివృద్ధిని మాకు చేసినావయ్యా, ఈ 2 సంవత్సరాల కాలంలో ఏ మేరకు సంపదను సృష్టించి మాకు పంచినావయ్యా, ఇది నీ నోటి నుంచి మాట్లాడితే మేము వింటాం. మాకు అవసరమైన మాటలు కూడా ఇవే. అందులోనూ 2 సంవత్సరాలు అయింది మీరు ప్రభుత్వంలోకి వచ్చి. పోనీ ఏదో మీరు గెలిచినాక ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత 3 నెలలకు 6 నెలలకు మహానాడు జరుగుతూ ఉంటే అది హనీమూన్ ట్రిప్ అనుకున్నాంలే. అది ఇంకా పెళ్ళి హనీమూన్ మూడ్లో ఉన్నారు వాళ్ళు, సంవత్సరమే కాబట్టి ఇంకా మనం తప్పులు వాళ్ళని వెతకాల్సిన అవసరం లేదనుకోవచ్చు. లేదు, హనీమూన్ పీరియడ్ అయిపోయింది. ప్రభుత్వం ఏర్పడి 2 సంవత్సరాలు అయింది. ఇక ప్రజలకు మీరు సమాధానం చెప్పాల్సిన అవసరము, ప్రజలకు మీరు ఇవ్వాల్సినటువంటి బాధ్యత ఉండే సమయం ఇది.
తిరుపతి ఎస్వి యూనివర్సిటీ ఎదుట డిఎస్పీ 2025 నియామకాల్లో జరిగిన అక్రమాలకు వ్యతిరేకంగా వైసీపీ విద్యార్థి విభాగం భారీ నిరసన చేపట్టింది. వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షుడు భూమన కరుణాకర్ రెడ్డి, చెవిరెడ్డి, హర్షిత్ రెడ్డి నేతృత్వంలో జరిగిన ఈ ఆందోళనలో డిఎస్పీని రద్దు చేసి సిబిఐ విచారణ జరపాలని, మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఒక్కో ఉద్యోగాన్ని 15 లక్షల రూపాయల నుండి 20 లక్షల రూపాయలకు అమ్ముకున్నారని అన్నారు. మెరిట్ అభ్యర్థులకు, రిజర్వేషన్ వర్గాలకు తీవ్ర అన్యాయం చేశారని భూమన ఆరోపించారు. అక్రమాలపై ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని నాయకులు హెచ్చరించారు. మంత్రి పదవికి తక్షణ రాజీనామా లోకేష్ బాబు విద్యాశాఖ మంత్రిగా డిఎస్సి అభ్యర్థుల ఎంపిక అత్యంత అవినీతిమయమై ఒక్కొక్క ఉద్యోగము 15 లక్షల రూపాయల నుంచి 20 లక్షల రూపాయల వరకు వేలం పాట పాడినట్టుగా డబ్బులు ఇచ్చినటువంటి తమకు కావలసిన వాళ్ళనందరినీ కూడా ఎంపిక చేసి ఓపెన్ కటాఫ్ అన్నదే లేకుండా ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు తీరని అన్యాయం చేస్తూ వాళ్లకు కేవలం రిజర్వేషన్లో మాత్రమే ఎంపిక చేసి అర్హత కలిగినటువంటి వాళ్ళను ఓపెన్ కేటగిరీలో అసలు సెలెక్ట్ చేయకుండా కొన్ని వందల ఉద్యోగాలను ఒక్కొక్క ఉద్యోగము 15 నుంచి 20 లక్షల రూపాయలకు అమ్ముకున్నారు. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తరువాత తన తొలి సంతకం డిఎస్సి అభ్యర్థుల ఎంపిక అని ఆయన సంతకం పెట్టిన తర్వాత దానిని తమ ఆదాయ వనరుగా మార్చుకొని నిన్న మహానాడులో ఎంపిక జరిగిపోయి సంవత్సరం అయితే ఇప్పుడు పాట పాడుతున్నారు వైసీపీ వాళ్ళు అని మాట్లాడుతున్నారు. ఇప్పుడు మీరు చేసినటువంటి అక్రమము, అన్యాయము, మోసము, దుర్మార్గము, అవినీతి తేట తెల్లమైంది కనుకనే ఈ రోజున మాట్లాడాల్సినటువంటి అవసరం వచ్చింది. లోకేష్ బాబు ఏదైతే మీరు హామీలు ఇచ్చారో అన్నీ కూడా ఈ రోజున తొంగలో తొక్కి విద్యార్థులకి, ఉద్యోగస్తులకి, చదువుకునే ప్రతి ఒక్కరికి రావాల్సిన బెనిఫిట్స్ అన్నీ కూడా ఈ రోజున మీరందరూ కూడా తొంగలో తొక్కే ప్రయత్నం చేస్తున్నారు. అడుగుతున్న నారా లోకేష్ గారిని, మీరు విద్యాశాఖ మంత్రి 2 సంవత్సరాలు అయ్యింది. ఈ 2 సంవత్సరాల్లో మీరు ఇంతవరకు నిజాయితీగా చేసినటువంటి నియామకాలన్నీ, మీరు నిజాయితీగా ఇచ్చినటువంటి ప్రజలకు, విద్యార్థులకు చేసినటువంటి న్యాయం ఏంటని అడుగుతున్నాం. ఎక్కడ చూసినా మీరు అన్ని శాఖలకు మీరే మంత్రిగా వ్యవహరించి అన్ని శాఖల నుంచి వచ్చే డబ్బులను మీరు ఈ రోజున ఎత్తుపెట్టుకునే తప్ప ఈ 2 సంవత్సరాల్లో మీరు చేసింది ఏంటి అంటే కేవలం ఒక పబ్లిసిటీని చూపించి ఇక్కడ 10 లక్షల ఉద్యోగాలు, అక్కడ 20 లక్షల ఉద్యోగాలను చూపించుకున్నాను తప్ప ఈ రోజున ప్రాక్టికల్గా వెళితే, గ్రౌండ్ లెవెల్లో వెళ్తే ఒక్కరికి కూడా ఈ రోజున మీరు ఉద్యోగాలు ఇవ్వని పరిస్థితుల్లో ఉన్నారు. మీరు ఈ పబ్లిసిటీ అనేది ఎక్కువ రోజు నిలవదు. ఖచ్చితంగా చెప్తున్నాం, ప్రజలు మీరు చేసినటువంటి విధానాన్ని వ్యతిరేకిస్తున్నారు. ఖచ్చితంగా వచ్చే రోజుల్లో ప్రజలే మీకు బుద్ధి చెప్తారని కూడా తెలియజేసుకుంటున్నాం. వెంటనే ఈ డిఎస్సి విధానంపై సిబిఐ విచారణ జరపాలి. ఖచ్చితంగా ఎవరైతే ఈ డిఎస్సిలో పాల్పడినటువంటి అక్రమాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళందరిపైన కూడా మీరు చర్యలు తీసుకొని ఖచ్చితంగా వాళ్ళని చట్టం ముందు నిలబెట్టాలని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. తిరుపతి శ్రీ గోవిందరాజస్వామి ఆలయ బ్రహ్మోత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. 7వ రోజున శ్రీ గోవిందరాజస్వామి వారు సూర్యప్రభ వాహనంపై భక్తులకు దివ్య దర్శనమిచ్చారు. ఉదయం 4 మాడ వీధుల్లో విహరిస్తూ భక్తులను కటాక్షించారు. చెక్క భజనలు, కోలాటాలు, మంగళ వాయిద్యాల నడుమ సాగిన ఈ వాహన సేవే భక్తులను ఆధ్యాత్మిక పరవశంలో ఉంచింది. ఈరోజు రాత్రి స్వామివారు చంద్రప్రభ వాహనంపై దర్శనమివ్వనున్నారు. అలాగే రేపు ఉదయం 5:40 బ్రహ్మోత్సవాల్లో అత్యంత వైభవపేతమైన రథోత్సవం జరగనుంది.
గుంటూరు లాడ్జీ సెంటర్ వద్ద మెగా డిఎస్సికి నిర్వహిస్తున్న వైసీపీ విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వైసీపీ నేతలు అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం సమర్పించారు. కార్యక్రమంలో పాల్గొన్న మాజీ మంత్రి అంబటి రాంబాబు, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డిలు కూటమి ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. మెగా డిఎస్సి పేరుతో నిర్వహించిన 16,000 పోస్టుల భర్తీలో భారీ అవకతవకలు జరిగాయని అన్నారు. ఇది దగా డిఎస్సిగా మారిందని ఆరోపించారు. మొదటి ర్యాంకు వచ్చిన నవీన్ అనే అభ్యర్థికి ఉద్యోగం ఇవ్వలేదని, స్పోర్ట్స్ కోటా కింద 421 పోస్టులను అమ్ముకున్నారని మండిపడ్డారు. ఈ అక్రమాలపై సిబిఐ విచారణ జరిపించాలని, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ నైతిక బాధ్యత వహించి రాజీనామా చేయాలని వారు డిమాండ్ చేశారు. కూటమి ప్రభుత్వం ఇది డిఎస్సి కాదు, డిఎస్సి కాదు, డిఎస్సి కాదు. లోకేష్ వెంటనే రాజీనామా చేయాలి. లోకేష్ వెంటనే కూటమి ప్రభుత్వం విడుదల చేయాలి. మెరిట్ లిస్ట్ లోకేష్ వెంటనే రాజీనామా చేయాలి. మంత్రి లోకేష్ వెంటనే ప్రభుత్వం కూటమి ప్రభుత్వం కూటమి ప్రభుత్వం కూటమి ప్రభుత్వం కూటమి ప్రభుత్వం రాజీనామా చేయాలి. కాదు కాదు కూటమి ప్రభుత్వం కూటమి ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ మెగా డిఎస్సిలో పోస్టులు అమ్ముకునేటటువంటి స్థాయికి విద్యాశాఖ మంత్రి గారు నారా లోకేష్ గారు లవ్ క్యాష్ లో దిగజారిపోయాడనే విషయాన్ని చాలా స్పష్టంగా అర్థమవుతున్నటువంటి అంశాలు. దీని మీద విచారణ జరపమని డిమాండ్ చేస్తుంది. ఇవాళ రాష్ట్ర వ్యాపితంగా విద్యార్థి విభాగం పిలుపునిచ్చింది. మన గుంటూరు జిల్లాకు చెందినటువంటి చైతన్య రాష్ట్ర అధ్యక్షులు, అదేవిధంగా మన జిల్లాకు చెందినటువంటి నవీన్, వినోద్ వీళ్ళందరూ కలిసి పిలుపునిస్తే భారీ ఎత్తున అంబేద్కర్ విగ్రహం దగ్గర మేము నిరసన చెప్పాం. అయ్యా మా వాళ్ళంతా అడుగుతున్నారు, అయ్యా విద్యాశాఖ మంత్రి లవ్ క్యాష్ రాజా రాజీనామా చేయి రాజా అన్నాడు. ఏమైనా చేస్తాడు కానీ రాజీనామా చేస్తాడా? అయ్యే పనేనా అది? అయ్యా నువ్వు రాజీనామా చేయొద్దు, కాసేపు అనుకుందాం, సిగ్గుంటే రాజీనామా చేస్తావు. నీకు ఆ సిగ్గు ఎక్కడుంది? నీకు లేదు, మీ నాన్నకి లేదు. డబ్బులు పోగేసుకోవటం, మోసాలు చేయటం తప్ప రెండో పనే లేనటువంటి కుటుంబంలో ఉన్నటువంటి వ్యక్తులు మీరు నారా వారు. అయ్యా నారా లోకేష్, మై డియర్ రాజా, సిబిఐ ఎంక్వైరీ ఇవ్వయ్యా. సిబిఐ ఎంక్వైరీ వేసి క్లియర్ చీట్ తీసుకో. శభాష్ నారా లోకేష్, బ్రహ్మాండంగా నిర్వహించాడని సిబిఐ తెప్పించుకో. సిబిఐ ఎంక్వైరీ చేయవు, రాజీనామా చేయవు, అడిగిన దానికి సమాధానం చెప్పవు, డబ్బులు మాత్రం వసూలు చేసుకుంటావు. చివరికి డిఎస్సి ఎగ్జామ్స్ కూడా స్పోర్ట్స్ సర్టిఫికేట్లు అమ్ముకునేటటువంటి కార్యక్రమం చేస్తున్నావు. ఇది చాలా దుర్మార్గమైనటువంటి విషయం. మిస్టర్ నారా లోకేష్, ఇప్పటికైనా తెలుసుకో. చంద్రబాబు నాయుడు గారు మాటలుగా ఆకాశం హద్దుగా మాట్లాడుతూ ఉంటారు. వారి పుత్రుడు లోకేష్ గారు కూడా ఇవాళ ప్రతి దానికి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని, ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్ గా చేసి మాట్లాడుతున్నటువంటి మాటలు ఇవాళ నీ శాఖలోనే జరుగుతున్నటువంటి తతంగం అంతా కూడా నువ్వు ఎంచుకున్నటువంటి విద్యాశాఖలో జరుగుతున్నటువంటి అంశాలు. మెరిట్ లిస్ట్ ఉండదు, జిల్లా సెలక్షన్ బోర్డులు ఉండవు, కలెక్టర్లకు తెలియదు. ఒక రోజు లిస్టులో పెడతారు, మరో రోజు లిస్టు తొలగిస్తారు. స్పోర్ట్స్ కోటా ఉండదు, ఆ కోటాలో కూడా
ఎప్పుడు కూడా గ్రౌండ్లో ఆడినటువంటి వ్యక్తులు తీసుకొచ్చి స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగాలు ఇచ్చే పరిస్థితులు ఉంటాయి. ఇటువంటి పరిస్థితులు ఇవాళ ఈ రాష్ట్రంలో ఉంటే భవిష్యత్ తరాలకి విద్యార్థులకు పాఠాలు చెప్పేది ఎవరు? ఎప్పుడైతే ఈ టెట్ కన్వీనర్ మార్చి కొత్త పెట్టాడో అతను ఎస్సీఆర్టీ సంబంధించిన ఉద్యోగంలో దాంట్లోనే ఎస్సీఆర్టీ సంబంధించి ఒక కాంట్రాక్ట్ ఉద్యోగిగా పనిచేస్తున్న కంప్యూటర్ ఆపరేటర్గా పనిచేస్తున్న నవీన వ్యక్తి అక్కడే వర్క్ చేస్తా ఉన్నాడు. ఈ నవీన వ్యక్తి క్వశ్చన్ పేపర్లు ఆన్లైన్లో ఎక్కించిన నవీన వ్యక్తి ఒక డిఎస్ అభ్యర్థి. అతను ఎన్టీఆర్ జిల్లా సంబంధించిన ఒక అభ్యర్థి, ఒక ఎన్టీఆర్ జిల్లా సంబంధించిన నవీన వ్యక్తి. అతను డిఎస్సిలో మొట్టమొదటి ర్యాంక్ రావడం జరిగింది. చూసే డిఎస్సి ఫలితాలు వచ్చినాయి, మెరిట్ లిస్ట్ వదిలేరు. మెరిట్ లిస్టులో నవీన్ పేరు ఫస్ట్ ర్యాంక్ వచ్చింది, కానీ అతనికి టీచర్ ఉద్యోగం ఇవ్వలా. ఎందుకు ఇవ్వలేని అడుగుతా ఉన్నా. రెండో మెరిట్ లిస్టు, మొదటి మెరిట్ లిస్టు రద్దు చేసి అసమ్మత్తుగా రెండో మెరిట్ లిస్ట్ వదిలేరు. ఫస్ట్ మెరిట్ లిస్టులో నవీన్ పేరు ఉంది ఫస్ట్ ర్యాంక్గా, రెండో మెరిట్ లిస్టులో నవీన్ పేరు తొలగించడం జరిగింది. అంటే ఈ తొలగించడం వెనుక దీంట్లో అధికారులు డిఎస్సిలో అవినీతి అక్రమాలు జరిగాయని చెప్పేసి స్పష్టంగా అధికారులు ఒప్పుకున్నట్టే కాదా అని అడుగుతాం. మెగా డిఎస్సిలో రాజమండ్రిలో ఎంఆర్పీఎస్ వ్యవస్థాపకుడు మందకృష్ణ మాదిగ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా దళిత క్రైస్తవుల స్థితిగతులపై అధ్యయనం చేస్తున్న కేజీ బాలకృష్ణ కమిషన్ గడువును మరో 3 నుండి 6 నెలలు పొడిగించాలని డిమాండ్ చేశారు. మరో 10 రోజుల్లో కమిషన్ గడువు ముగియనుందని, అయితే కేవలం 8 రాష్ట్రాల్లోనే పర్యటించి ఇచ్చే నివేదిక న్యాయబద్ధమైనది కాదని ఆయన అభిప్రాయపడ్డారు. క్షేత్రస్థాయిలో పూర్తి అధ్యయనం కోసం కమిషన్ మిగతా రాష్ట్రాల్లోనూ పర్యటించాలన్నారు. దళిత క్రైస్తవులకు అన్యాయం జరగకుండా ఉండేందుకు గడువు పొడిగింపును కోరుతున్నామని అన్నారు. కేజీ బాలకృష్ణ కమిషన్ ఇవ్వబోయే నివేదిక అంబేద్కర్ ఆలోచనలకు వ్యతిరేకంగా ఉండే అవకాశం ఉందని మందకృష్ణ ఆందోళన వ్యక్తం చేశారు. రాజ్యాంగంలో చట్టంలో లేకుండా ఆర్డర్ తీసుకొచ్చారు. ఆర్డర్ కేవలం హిందువులకు మాత్రమే, సిక్కులకు వద్దు, బౌద్ధులకు వద్దు, ఇంకెవరికి వద్దు అని చెప్పేసింది. కానీ సిక్కు దళితులు, సిక్కు రాజకీయ నాయకులు అందరూ కొట్లాడితే 56లో వాళ్ళని కూడా చేర్చారు. అంటే మొట్టమొదలే మరి ఈ సిక్కులను బౌద్ధులను మన దేశ మతస్థులను తీసుకోలేదు కదా. ఎక్కడ పోరాటం జరిగితే పోరాటానికి దగ్గర ముందే చేర్చలేదు కదా. నంబర్ 1 పాయింట్. ఇప్పుడు 56లో సవరించినప్పుడు సిక్కుల కోసం, 90లో సవరించినప్పుడు ఆ మతం ధైర్యంగా చెప్పమనండి. కేంద్రం చెప్పండి, అట్లా చెప్తలేదు. క్రైస్తవ వినమ్మా వాళ్ళు అఫిడవిట్ వేసింది కూడా నా దగ్గర ఉన్నది. సుప్రీంకోర్టులో అఫిడవిట్ ఏమనేసిండ్రో ఉన్నది. ఏమనేసిండ్రు? క్రైస్తవంలో సమానత్వం ఉంది కాబట్టి, ఇక్కడ హిందువులో సమానత్వం లేదు కాబట్టి రిజర్వేషన్ ఇచ్చి రాజ్యాంగంలో చట్టంలో లేదు. పల్నాడు జిల్లా నర్సరావుపేటలో వైసీపీ విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో భారీ నిరసన ర్యాలీ నిర్వహించారు. కూటమి ప్రభుత్వ మెగా డిఎస్సి విధానానికి వ్యతిరేకంగా ఈ నిరసన చేపట్టారు. వైసీపీ జిల్లా పార్టీ కార్యాలయం నుండి గడియార స్తంభం మీదుగా అంబేద్కర్ విగ్రహం వరకు సాగిన ఈ ర్యాలీలో మాజీ ఎమ్మెల్యేలు గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, బొల్ల బ్రహ్మనాయుడు, సత్తెనపల్లి ఇన్ఛార్జి గజ్జల సుధీర్ భార్గవ్ రెడ్డి పాల్గొన్నారు. అనంతరం నేతలు అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించి అక్కడే వినతి పత్రం సమర్పించారు. ఉత్తర కుమార్ లోకేష్ రామ్ రామ్ చంద్రబాబు లోకేష్
విద్యాశాఖ మంత్రి కాదు, సకల శాఖ మంత్రి. అన్ని శాఖలు కావాలి కానీ విద్యాశాఖ అవసరం లేదు ఆయన. ముఖ్యంగా ఏదైతే ఈ కూటమి ప్రభుత్వం నిర్వహించిన డిఎస్సి ఈరోజు ఎన్నో అవినీతిమయం అవకతవకలతో జరిగిందనేది వాస్తవం. దీన్ని ఈరోజు పల్నాడు జిల్లా విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో ప్రజల దృష్టికి తీసుకురావడం జరిగింది. నేను ఒకటే లోకేష్ గారికి సూటిగా 5 ప్రశ్నలు అడుగుతా ఉన్నాను. మొట్టమొదటిది, మీ కంప్యూటర్ ల్యాబ్ లో అవుట్ సోర్సింగ్ ఉద్యోగస్తుడికి కృష్ణా జిల్లాలో ఫస్ట్ ర్యాంక్ డిఎస్సిలో ఎలా వచ్చింది? పేపర్ లీక్ అవ్వలేదా? లోకేష్ గారు తెలిసినా ఎందుకు మౌనంగా ఉన్నారు? దాని మీద ఎందుకు చర్యలు తీసుకోలేదు? మొట్టమొదటి ప్రశ్న. రెండో ప్రశ్న, అసలు మెరిట్ లిస్ట్ ఎందుకు రిలీజ్ చేయలేదు? మూడో ప్రశ్న, స్పోర్ట్స్ కోటాలో సుమారు 400 ఉద్యోగాలు ఒక్కోటి 15 లక్షల రూపాయల చొప్పున మీరు అమ్ముకున్నది వాస్తవం కాదా? ఐదో ప్రశ్న, సిబిఐ ఎంక్వైరీకి అడుగుతున్నాం, ఎందుకు మీరు వెనకంజ వేస్తున్నారు? ఈ రోజు సిబిఐ ఎంక్వైరీ కావాలి దీని మీద అని ఈ రోజు మేము ప్రశ్నిస్తున్నాం. లోకేష్ గారు, మీరు విద్యాశాఖ మంత్రి తీసుకున్న తర్వాత విద్యాశాఖను పూర్తిగా బస్టు పట్టించే కార్యక్రమం. మాట్లాడితే డిఎస్సి కోచింగ్ సెంటర్ ఎస్సీ ఎస్టీలకు 90 రోజులు ఉచితంగా పెట్టాలని చెప్పారే. ఉచితంగా పెట్టింది కాస్త 90 రోజులు కాకుండా 35 రోజుల్లోనే పూర్తి చేసి హుటాహుటిన డిఎస్సి పరీక్ష ఎందుకు నిర్వహించారని చెప్పి విద్యాశాఖలో మేము ప్రశ్నిస్తా ఉన్నాం. రానున్న రోజుల్లో మీరు కనుక నారా లోకేష్ గారు దీనిపై సమగ్ర విచారణ చేర్పించి సిబిసిఐడి ఎంక్వైరీ చేయాలి. లేని పక్షాన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిరసనలు తీవ్రంగా ఉంటాయని చెప్పి మేము. లోకేష్ విద్యాశాఖ మంత్రి కాదు. మహానాడు విజయవంతం కావడంతో పల్నాడు జిల్లా టీడీపీ అధ్యక్షుడు జాన్ సైదా పార్టీ శ్రేణులకు ధన్యవాదాలు తెలిపారు. మహాసభల హాజరులో పల్నాడు జిల్లాను రాష్ట్రంలోనే 3వ స్థానంలో నిలిపినందుకు కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం వైసీపీ నేతలపై తీవ్ర విమర్శలు చేశారు. కూటమి 2 ఏళ్ల పాలనలో ప్రజలు ప్రశాంతంగా ఉన్నారని, వైసీపీ హయాంలో టీడీపీ కార్యకర్తలపై అక్రమ కేసులు పెట్టారని ఆరోపించారు. సిద్ధాంతపరంగా ప్రశ్నిస్తే సమాధానం చెబుతామని, నోటికొచ్చినట్లు మాట్లాడితే సహించేది లేదని హెచ్చరించారు. మహానాడు కార్యక్రమంలో పాల్గొన్న నర్సాపేట పార్లమెంట్ పరిధిలోని 7 నియోజకవర్గాల ఇన్ఛార్జీలకు, అలాగే తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు మొత్తానికి ముందుగా నా అభినందనలు. ఎందుకంటే నర్సాపేట పార్లమెంట్ స్థానాన్ని రాష్ట్రంలోనే 3వ స్థానంలో నిలిపినందుకు మీ అందరి కృషి ఎంతో ఉంది. దీంట్లో మీరందరూ ఎంతో అకుంఠిత దీక్షతో సుమారుగా పార్లమెంట్ పరిధిలో ఉన్న 76 క్లస్టర్స్లో ఎక్కడ ఎటువంటి లోపాలు లేకుండా అధిక సంఖ్యలో తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు పాల్గొని రాష్ట్రంలోనే 3వ స్థానంలో నర్సాపేట పార్లమెంట్ వచ్చినందుకు పాటుపడిన మీ అందరికీ మరలా ఇంకోసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మహానాడు కార్యక్రమం అనేది గత 44 సంవత్సరాల నుంచి మే 26, 27, 28 తారీఖుల్లోనే జరిగింది. కానీ మీరు ఉద్దేశపూర్వకంగా 27వ తారీఖు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మీ నాయకుల్ని మంగళగిరి, తాడేపల్లి మీ కార్యాలయాన్ని, మీ ఆఫీసుని పిలిపించి ఏదో జరుగుతుంది, ఏదో జరగబోతుందని డైవర్ట్ పాలిటిక్స్ చేయబోయింది మీరు మాట్లాడుతూ ఉన్నారు అభివృద్ధి గురించి. అభివృద్ధి అని మాట్లాడే హక్కు అసలు మీకు ఎక్కడుంది? గత 5 సంవత్సరాల్లో మీరు ఎక్కడన్నా అభివృద్ధి చేశారా? మీ గొడ్డల పార్టీకి తెలిసింది ఏమిటంటే, ఇప్పుడైనా మీరు మాట్లాడుతుంది ఏంటంటే మళ్ళా మాకు అవకాశం ఇస్తే అభివృద్ధి చేస్తామని కాదు, మళ్ళా మాకు అవకాశం ఇస్తే రప్పరపలాడిస్తాం, మళ్ళా మాకు అవకాశం ఇస్తే గొడ్డలతో నవ్వుతాం, రపారపాని పొడుస్తాం అనేది చెబుతున్నారు. మీరు ఎక్కడన్నా స్లోగన్స్ మీ సోషల్ మీడియా వాళ్ళు ఏం చెబుతున్నారు తెలుసా? మాకు ఇంకో అవకాశం ఏదైనా ఇస్తే మేము ఈ డెవలప్మెంట్ చేస్తాం, ఆ డెవలప్మెంట్ చేస్తాం, ఇలా చేస్తాం అని చెప్పట్లా. మాకు ఇంకోసారి అవకాశం ఇస్తే రపారపా పొడుస్తాం, మాకు ఇంకోసారి అవకాశం ఇస్తే గొడ్డలతో నవ్వుతాం అనేది చెబుతున్నారు. అంటే దీన్ని బట్టి మీ యొక్క కాన్సెప్ట్, మీ యొక్క ఆలోచన విధానం, మీ మైండ్ సెట్ మీ దగ్గర నుంచి, అధినేత దగ్గర నుంచి కింద స్థాయి కార్యకర్త వరకు ఎలా ఉందంటే కక్షపూరితం, దాడులు చేయటం, దౌర్జన్యాలు చేయటం, మతపరమైన రాజకీయాలు చేయటం. నెల్లూరు జిల్లా సైదాపురం మండలం కొమ్మిపాడులో ఎమ్మెల్యే కురుగొండ రామకృష్ణ, జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్లా సంయుక్తంగా పల్లె వీక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఇందులో భాగంగా జలహారతి పనులు, నిమ్మ తోటలు, వర్మీ కంపోస్టు కేంద్రాన్ని వారు పరిశీలించారు. అనంతరం అంగన్వాడీ కేంద్రాన్ని సందర్శించి పిల్లల పోషకాహారంపై అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. గ్రామస్తుల విజ్ఞప్తి మేరకు తాగునీటి పైప్ లైన్ కోసం 2.5 లక్షల రూపాయలు, సీసీ రోడ్డు నిర్మాణానికి ఎమ్మెల్యే తక్షణ నిధులు మంజూరు చేశారు. అలాగే సీఎం సహాయ నిధి కింద 11 మంది లబ్ధిదారులకు 16.70 లక్షల చెక్కులను పంపిణీ చేశారు. గత 2 ఏళ్లలో ఈ పంచాయతీ పరిధిలో 3.42 కోట్ల అభివృద్ధి పనులు చేపట్టామని ఎమ్మెల్యే వెల్లడించారు.
ఆల్రెడీ చేసాం సార్ రిక్వైర్మెంట్ చూసి 106 కిలోమీటర్ కావాలి సార్ 40 lakhs అయితే విలేజ్ మొత్తం కావాలి 40 lakhs 5 lakhs ఇస్తాము ఎరువు లేదా రైట్, ఇవి ఇప్పటివరకు అప్డేట్స్. కీప్ వాచింగ్ మెగా 9 టీవీ.